లక్కీ సార్ మామ్స్ కిచెన్. సో ఈ వీడియో అయితే పార్ట్ 2 షాపింగ్ని చూసేద్దాము. ఇప్పుడైతే నిన్న చూసారు కదా, మనం కటన్ షాప్లోకి ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ అండి అసలు. అబ్బాబ్బాబ్బా, హౌజెస్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని కొనుక్కోవచ్చు అంటే మనకి ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ లేదండి. ఇది వచ్చేసి మనకి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే మదీనా సైడ్ అనమాట ఈ షాప్. చాలా మంచి రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. చూసారు కదా ఎన్ని కర్టన్స్ ఉన్నాయి. మాకైతే కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం అవ్వలేదు. చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్. తర్వాత ఇప్పుడు ఇదేంటి అని అంటే మనం కర్టన్స్ టై చేయడానికి అనమాట. స్టైల్గా చాలా బాగుంది కదా. నాకైతే అది చాలా నచ్చేసింది, తీసుకుందాం అనుకున్నాను. బట్ చర్చ్లో మనము అంత యూస్ చేయము కదా. సో అందుకని మేము ఇక్కడైతే డోర్ అంటే బ్యాక్ డ్రాప్, ఎప్పుడైతే మనం స్టేజ్కి బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా, దానికోసమని మేము ఇక్కడ బ్లూ కలర్ కర్టన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా ఇన్ని కర్టన్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. గబగబా చికెన్ చేసేసుకొని వండేసుకొని, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత టేస్టీ యమ్మీ చికెన్ అయితే నేను రెడీ చేసేసుకున్నాను. చాలా టైర్డ్ అయిపోయాం ఫ్రెండ్స్. బట్ కాకపోతే ఏమైపోయిందని అంటే, టైర్డ్ అయినా సరే మనం ఒక ఐటెం సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా చూసి తీసుకోవాలన్నమాట. దగ్గర మేము ఆల్మోస్ట్ ఒక 19 మీటర్స్ వరకు బ్యాక్ డ్రాప్ కర్టన్ కోసం అని తీసుకున్నాం అనమాట. చూసారు కదా ఇప్పుడైతే మేము చికెన్ కర్రీ చేసేసుకున్నాము. మరి చాలా టైర్డ్ అయిపోయి తర్వాత మరి తినడానికైతే రెడీ అయిపోతున్నాం ఫ్రెండ్స్. మనకైతే చికెన్ కర్రీ యమ్మీగా నేనైతే నార్మల్గానే చేసేసాను. సో ఆ రెసిపీ ఆల్రెడీ మనకి చికెన్ నేను కర్రీ చేసిన దాంట్లో ఉంది కదా. సో మీరు ఎవరైనా మన వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు ఆ వీడియో ఫాలో అవ్వచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే నేను జనరల్గా అంటే టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత దానిని కొంచెము వాటర్ పోసేసుకొని మనం చికెన్ బాగా మగ్గించుకొని ఉప్పు, కారం, పసుపు అవన్నీ అంటే ఇవన్నీ కూడా నార్మల్గానే నేను చేశాను అనమాట. ఇందులో కొంచెం స్పెషల్గా అంటే ఏం చేయలేదు, ఎందుకంటే బాగా ఆకలితో ఉన్నాం కదా ఫ్రెండ్స్. చాలా టైర్డ్ కూడా అయిపోయాము. బయట తినాలంటే ఎక్స్పెన్సివ్, అవసరమా అనిపించింది. అదే కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైనటువంటి టేస్టీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. సో ఇప్పుడే వేడి అన్నం కూడా వండేసేసుకొని మనం చక్కగా తినేసి హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే బయట తింటే ఎంత వస్తుంది, కొంచెమే వస్తుంది కదా. ఇదైతే మనము చక్కగా కడుపు నిండా తినొచ్చు, అదేవిధంగా అందరికీ సరిపడి కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎవరైనా కర్టన్ అడ్రస్ కావాలంటే మీకు కామెంట్ రూపంలో నాకు తెలియచేయచ్చు. నేను మీకు అడ్రస్ చెప్తాను. మెయిన్ ఏంటంటే న్యూ హౌజెస్ కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళకి, అలాగే ఏదన్నా ఫంక్షన్ హాల్స్కి అలాంటి వాటికి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి నేనైతే ఎక్కువగా ఎంటీఆర్ చికెన్ మసాలా యూజ్ చేస్తూ ఉంటాను. ఎంటీఆర్ కాదండి, ఎవరెస్ట్ నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి ఇంట్లో చేసుకోవచ్చు అన్ని మసాలా దినుసులు వేసుకొని, బట్ టైం ఉండదు. సో ఇప్పుడైతే చూసారు కదా యమ్మీ చికెన్ మసాలా వేసేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసేసాము. వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం, ఎందుకంటే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దాన్ని అయితే ఉడికించేసుకుందాము. ఒక పక్క రైస్ అయిపోయింది. మరి మేమైతే చాలా టైర్డ్ అయిపోయి వచ్చేసాము. వచ్చిన తర్వాత చక్కగా ఇలా గబగబా వంట చేసేసుకొని తినేసేసి ఆ తర్వాత మళ్ళీ ఏదైనా షాపింగ్ ఉంటే మళ్ళీ మీకు వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అప్పటివరకు లైక్ చేయండి, షేర్ చేయండి.